వరదలు విపత్తులు సంబంధించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తు నిర్వహణలో జిల్లా యంత్రాంగం అన్ని విధులుగా సమేతమై ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టాన్ని వివరించేలా మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను మరిమించేలా కొనసాగాయి. అన్ని శాఖలు పరస్పర సమయంతో వివరిస్తూ విపత్తుల సమయంలో ఏ విధంగా వివరించాల్సినది కళ్లకు కట్టినట్టు ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్లు, వాటర్ బోట్లు, అంబులెన్స్లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తు నిర్వహణపై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయన్నారు. ఆయా శాఖల అధికారులతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఆపద మిత్ర వాలంటీర్లు మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కిల్ల రఘునాథ చెరువు వద్ద 2 చోట్ల ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ జరిపారు. రఘునాథ చెరువు వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇల త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహం కారణంగా చెరువు నీటిలో బాధితులు చిక్కుకున్న సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన తక్షణ చర్యలు వాస్తవిక రూపంలో మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చేసి చూపించారు. చెరువులో మునిగిపోతున్న వారిని డ్రోన్ల సాయంతో గుర్తిస్తూ బోట్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడడం, ఒడ్డుకు చేర్చిన వెంటనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స జరిపి అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించడం వంటి సహాయక చర్యలు అధికార యంత్రాంగ సన్నద్ధతను నిరూపించాయి. సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, అదనపు డీసీపీ శుభన్ నగరాలే, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్ అధికారి సత్యనారాయణ, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు ఆంజనేయ స్వామి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి పవన్ కుమార్, ఆర్ఎన్బిఈ రంజిత్, శివకుమార్ ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వరద జలాలు చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషెంట్ల నూటొకటిన పై అంతస్తులకు చేర్చి వారి ప్రాణాలను ఎలా కాపాడాలనే దానిపై మాక్ ఎక్సర్సైజ్ ద్వారా ఆచరణాత్మక రీతిలో చేసి చూపించారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జీజీఎస్ సూపరింటెండెంట్ నాగమోహన్ తదితరులు పర్యవేక్షించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఫిషరీస్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ తదితర అన్ని శాఖలు చక్కటి సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా వివరిస్తూ మాక్ ఎక్సర్సైజ్ ను విజయవంతం చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ ఇల త్రిపాఠి వెల్లడించారు. అన్ని శాఖల అధికారులను సమేతం చేస్తూ ముందస్తుగానే పక్కా పర్యవేక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఆకస్మిక వరదలు, విపత్తు సంబంధించిన సమయంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారనే నమ్మకాన్ని మాక్ ఎక్సర్సైజ్ ద్వారా కలిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు డిచ్చిపల్లి బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్డీఎంఏ పర్యవేక్షణ కింద ఈరోజు ఒక డిజాస్టర్ మాక్ డ్రిల్ ఇక్కడ రఘునాథ్ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్లో మేము మాక్ డ్రిల్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి వరద లాంటివి పరిస్థితి వచ్చేటప్పుడు యాక్చువల్ ఎస్ఓపీస్ అంటే నిజంగా వర్షం లేదా వరద వచ్చేటప్పుడు ఎవరైనా మునిగిపోతే లేదా ఎవరైనా చిక్కిపోతే మనం ఏమేమి ఎస్ఓపీస్ని పాటిస్తామనేది దాని కొరకు ఒక మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మన ఫైర్ ఆఫీసర్ గారు పరమేశ్వర్ గారు, అదేవిధంగా డిచ్చిపల్లి బెటాలియన్ సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. మాతో పాటు పోలీస్ తరఫున అడిషనల్ సిపి గారు ఉన్నారు, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు ఉన్నారు. ఒక పరిపూర్ణమైన అందరు శాఖల సమన్వయంతో యాక్చువల్ వరద లేదా యాక్చువల్ ప్రమాదం జరిగే పరిస్థితిలో మనం ఏమేమి ఎస్ఓపీస్, ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నాము. యాక్చువల్ పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్, అప్పుడు ఉన్న ఎంత విషమైన పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. దీంతో పాటు మనకి నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరా శాఖ, పశువులు మత్స్య విభాగం నుంచి కూడా సిబ్బందులు ఉన్నారు, ఈతగాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే మనం ప్రొఫైలెటిక్ ఇవాక్యుయేషన్ చేస్తాం. అంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు మన కెనాల్ పక్కన ఉన్న
ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. ఇక్కడ తరలించిన తర్వాత ఒక మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ట్రయేజ్ ఉంటుంది. ట్రయేజ్ అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేస్ ప్రోగ్నోసిస్ చూసుకొని, అంటే వైటల్స్ ఉన్నాయా లేవా, సర్క్యులేషన్స్, బీపీ, ఇవి అన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు సేఫ్ పరిస్థితిలో ఉంటే ఎల్లో కానీ గ్రీన్ కేటగిరీలో వాళ్ళని పెట్టుకుంటూ యాక్చువల్గా రెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మన దగ్గర 102 అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశాము. మనకి రెఫరల్ హాస్పిటల్ వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర GGH. సో అక్కడ వాళ్ళకి తరలించి అక్కడ కూడా మనకి స్పెషలిస్ట్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, మనకి డీఫిబ్ కూడా ఏదైనా గుండెపాటుతో బాధపడుతున్న ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ కోసం అక్కడ డీఫిబ్ కూడా ఏర్పాటు చేశాము. మొత్తం కసరత్కి ఉద్దేశం ఏంటంటే మనకి వచ్చే వర్షాకాలంలో మనం గత సంవత్సరం కామారెడ్డి నిజామాబాద్లో చూస్తున్న పరిస్థితి బట్టి మనం రెడీగా ఉండాలి. ఎలాంటివి ఊహించలేని వర్షం లేదా పరిస్థితి వస్తే మన దగ్గర మన విసిల్వాట్ కానివ్వండి, మన సిబ్బంది కానివ్వండి, వీళ్ళంతా రెడీగా ఉండాలి అనేది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కసరత్ మన NDMA ఆధ్వర్యంలో చేపడుతుంది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎల్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, DRO గీత, DRDO సాయన్న, JPCO సాయాగౌడ్, DPO శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22 నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమానికి విస్తృత స్థాయి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎల్ త్రిపాఠి అధికారులకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన సభను విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో నిజామాబాద్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగేలా పరస్పర సమన్వయంతో ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేస్తున్నాను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఒకసారి చూస్తాను మేడం, మీరు ఒకసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని NIC కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ సమాజ సేవలో విశిష్ట పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్త మార్పిడి సేవలను అందిస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే అన్ని శాఖలు తరచుగా రక్తదాన శిబిరం నిర్వహించి అవసరమైన రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన డేటా నమోదు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ కార్యకలాపాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, DRO జిల్లా రెవెన్యూ అధికారి గీత, DRDO PD, రెడ్ క్రాస్ సభ్యత నోడల్ ఆఫీసర్ సాయన్న, CEO జిల్లా పరిషత్ సాయగౌడ్, డిప్యూటీ లేబర్ కమిషనర్ యాదయ్య, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అబ్బాపూర్ రవి, మోపల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ డివిజన్ వైస్ చైర్మన్ మురళీకృష్ణ, PRO బొద్దుల రామకృష్ణతో పాటు రెడ్ క్రాస్ మరియు జూనియర్ మండల కోఆర్డినేటర్స్ రమేష్, శ్రీనివాస్, వెంకటేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది పిల్లలకి తలసీమియా వ్యాధి వస్తుంది, తప్పనిసరిగా బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకు ఫ్రీ ఉంది. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు వెళ్ళి అక్కడ చేయించుకుంటే దాదాపు ప్రతి నెల 8,000 నుంచి 10,000 రూపాయలు. సో thalassemia అనేది నిజంగా ఇట్స్ a very very acute disease, and you know the sad part is most of the people, most of the kids, they don't survive after, you know, जो भी बोले उसमें मर जाए. So the part is it is a very painful experience for the parents and anybody, అంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే
డయాలసిస్ ఎంత అయితే విషయం ఉంటుందో, డయాलिसिस इज वेरी लेटर स्टेज, उसमें भी डबल डायलिसिस जब दोनों किडनी नहीं होती है तब हम कराते हैं. बट थैलेसीमिया इज अ वेरी सीरियस इशू. సో జనరల్ అంటే ఒక మానవ దృక్పథంతో ఇప్పుడు అసోసియేషన్ వారి ముందుకు రావాలి. ఎవరైనా నేను సస్పెండ్ చేసాం వెంటనే మార్నింగ్ 5 సర్క్యులేట్ అవుతుంది, సాయంత్రం సంఘాల వాళ్ళు నా ముందు ఉంటారు. సో సంఘాలు इसके लिए भी होता है. ప్లీజ్ మొబిలైజ్ యువర్ అసోసియేషన్. అండ్ ఇప్పుడు ఎండ కూడా ఉంది కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ ఆంజనేయులు గారు, మనం అన్ని ఏర్పాట్లు ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకి విటమిన్ సి ఫ్లూయిడ్ ఫామ్ ఇచ్చేలాగా అంతా ఏర్పాటు ఉండాలి. पता चला डोनर की तबीयत खराब हो गई तो नहीं अच्छी बात है. సో ఐ వుడ్ వాంట్ రెవెన్యూ అసోసియేషన్ ముందుకు రావాలి, టీచర్ అసోసియేషన్ ముందుకు రావాలి, और जो भी एसोसिएशंस हैं प्लीज రావాలి. అండ్ ఆఫీసర్స్తో నా విజ్ఞప్తి, మన ఎన్ఐసి రూమ్లో స్పెషల్ డ్రైవ్ కోసం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రూమ్ పెట్టాము. ప్లీజ్ గో అండ్ హ్యావ్ అ లుక్. ఇందులో మా తరఫున నుంచి ఎలాంటివి మేము టార్గెట్ పెట్టలే. ఇట్ ఇస్ టోటలీ అప్ టు యువర్ విష్. ఐ డోంట్ వాంట్ లాస్ట్ ఇయర్ ఆయన పక్క జరుగుతుంది, ఈయన పక్క జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియా నిర్వహించారు. రెవెన్యూ శాఖలో 12 ఫిర్యాదులు, మున్సిపల్ శాఖలో 2 ఫిర్యాదులు, పంచాయతీరాజ్ శాఖలో 2 ఫిర్యాదులు, భూ సర్వే మరియు రికార్డుల నిర్వహణ శాఖలో 2 ఫిర్యాదులు, మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయని సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియా తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ని కలిసి ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాలకు బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే బస్సులు రాని గ్రామాలకు బస్సులను వెంటనే వేయాలని, కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు అధిక ట్రిప్పులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నందిపేట మండల సర్వజన ఫోరం అధ్యక్షులు శాంతి కుమార్, సిలిండర్ లింగం, డీసీ ఉపాధ్యక్షులు గోపి, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైపాల్, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, నాగరాజు, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ భూపేందర్, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు భక్తులు పోటెత్తారు. నేడు సోమవారం కావడంతో సిద్ధిలగుట్టకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి శివాలయంలో పంచమృతులతో బిల్వపత్రాలతో అభిషేకం నిర్వహించి రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు కల్పించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడగెల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. డీజే పెట్టేద్దాం. సార్ ఏంటి ఇటా అమ్మ నువ్వు నడతల్లి, నువ్వు లైన్లకు అలా ఏమైనా పక్షాలు అయిపోతుంది. ఇది అదేది
నిజామాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ ప్రజలు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కార్పొరేటర్లు చెప్తున్నా, ఎమ్మెల్యే సాబ్ అపాయింట్మెంట్లో సీఎంకా 100 కార్లు వేసుకొని పొండ్రి అపాయింట్మెంట్. ఓ 10 రోజుల అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇచ్చిండు. లేదా అందరు రోడ్ ఎక్కువ, రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు. అవుటర్ రింగ్ రోడ్ రూరల్కు ఎక్కువ ఉంటుంది, అంతేనా? ఎవరు డిస్టర్బ్ చేయనీకు, డోర్ తీయకు. రూరల్ అర్బన్ కలిసి ఇక రోడ్ ఎక్కువ మొదలుపెట్టండి. ఎమ్మెల్యేలకి సురుకు తలగాలి, ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో అడ్వైజర్, పిసిసి ప్రెసిడెంట్కి ఎక్కువ తలగాలి. ఇటు జీవితంలో అవుటర్ రింగ్ రోడ్డు సరిగా చేయరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు. మళ్ళీ ఈయన పొంకనాలు, అదేదో వేటు న్యూసా, అందులో పోయి కూర్చుంటే కుర్చెత్తే ఉంటాడు ఈయన. అందులో పోయి మాటలు మాత్రం పొంకనాలు ఏం కొడుతున్నాడు. రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధానమంత్రి కాదని చెప్పేసాడు ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించేట తెలంగాణ లూటీ చేసి, ఆ కేరళ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరు కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కాళ్ళు. ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి కానీ. కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు, పొట్టు టింగ్ 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 అని పోయిండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు. లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా? ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు, మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నదే, ఆమెను ముందర కూర్చోబెట్టున్నట్టే. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది, ఆమె కూర్చోబెట్టుమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి. పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనంటే రాహుల్ గాంధీని కూర్చోబెడతారంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏ మీనింగ్ లేదు. ఆర్మూర్ పట్టణంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థానంలో ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ఆర్మూర్ జర్నలిస్టులు కూడా ఆయన్ను కలిసి శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. మే 18 రోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఎంతో ప్రేమగా అభిమానించే మా పాత్రికేయ మిత్రులు, అన్నలు అందరు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరి సమక్షంలో నా యొక్క పుట్టినరోజు వేడుకలను ఆర్మూర్ నుంచి ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే నా యొక్క ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీరందరూ కూడా సమాజంలో 4th ఎస్టేట్గా పనిచేస్తూ ప్రతి ఒక్కరి అవినీతిని ఏమన్నా ఉంటే కూడా వెలికి తీస్తూ ప్రజలందరికీ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం. జనరల్గా వీరందరూ కూడా ఒక మంచి విలువలతో కూడినటువంటి పాత్రికేయులు ఈరోజు నా దగ్గర రావడం
మా ఆఫీస్లో ఈ యొక్క జన్మదిన వేడుకల్ని వారందరూ కూడా ఘనంగా నన్ను ప్రేమగా సన్మానించడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అలాగే వీరి యొక్క ఇన్స్పిరేషన్తోని గత 10-20 సంవత్సరాల నుంచి ఒక సామాజిక స్పృహతోనున్న నేను ఈ మధ్యనే ఈఆర్ ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా అన్నలు తమ్ముళ్ళు వీరందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ప్రజల యొక్క సేవకు వారి యొక్క సూచనలు సలహాలు ప్రజల్లో నెలకొన్నటువంటి ఏదైతే సాంఘిక సహాయ కార్యక్రమాలు ఏవైతే వారు నాకు చేరవేస్తుంటారు. ఇట్లా చేయండి తమ్ముడు, ఇలా ఉంటే బాగుంటుంది. ప్రొఫెషన్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్గా మనం ఉంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని నేను గ్రహించాను వీరందరి ద్వారా. ముఖ్యంగా సీనన్న కానీ, విల్సన్ అన్న కానీ, నరేందర్ కానీ, పురుషోత్తమ్ అన్న కానీ, మైపాల్ అన్న కానీ, తమ్ముడు చరణ్, అలాగే మనోహర్ అన్న, వీరందరూ కూడా సామాజిక స్పృహ కలిగి ప్రజల యొక్క సమస్యలను చేరవేస్తూ సమాజంలో మీకు కూడా భాగం ఉంది, మీరు కంపల్సరీగా మంచి కార్యక్రమాలు చేయండి, నన్ను వెన్నుదన్నుగా ప్రోత్సహిస్తున్నటువంటి అన్నలందరికీ కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అన్నలందరికీ థ్యాంక్స్ చెప్తూ ఫ్యూచర్లో కూడా మీ యొక్క సలహాలు సూచనలతోని ప్రజా జీవితంలో అడుగు పెడతానని మాటిస్తూ అతి త్వరలో మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి త్వరలోనే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ మరియు పట్టణ అధ్యక్షులు పర్స అనంతరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను నియమించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగేష్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ శ్రీనివాస్ నాయకత్వంలో ఉన్నప్పుడు సుధా నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు వీళ్ళకి తెలియదు కాబట్టి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాళ్ళు మా ఊళ్ళే ఇలా కాకుండా రేపు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మా ఇన్ఛార్జి కానీ నెక్స్ట్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థిని సునీల్ కుమార్ అన్న గారికి గతంలో లెక్క కాకుండా ఈ అన్ని మండలాల్లో కన్నా ఇంకా భీమ్గల్ మండలిని లీడించే విధంగా నేను ఆయన కృషిని చివరి ఇంటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి మనిషికి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ వాళ్ళకు లబ్ధిదారులకు నిజమైన గవర్నమెంట్ బెనిఫిట్ చెందే విధంగా వీళ్ళలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కృషి చేస్తూ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా నేను చిన్న కార్యకర్త నుంచి పడితే పెద్ద కార్యకర్త దాకా అందరి సహాయ సహకారాలతో నేను కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి సునీలకు అండదండగా ఉండి భీమ్గల్ మండలాన్ని తీసుకెళ్తానని ఈ పత్రికా సముఖంగా ఈరోజు భీమ్గల్ పట్టణానికి, భీమ్గల్ మండల ప్రజలకు పత్రికా విలేకరుల సందర్భంగా యావత్ ప్రజానికానికి తెలుపుతున్నాను. రాబోయే కాంగ్రెస్ ఎమ్మెల్యేను బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ గడ్డ మీద ఖచ్చితంగా మేము ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. పదవుల విషయంకి వస్తే వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ సహకారం కూడా, వాళ్ళ అనుభవం కూడా మేము తీసుకుంటాం. మండల ప్రెసిడెంట్ మాజీ అయినటువంటి స్వామి గారిది, టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జేజనర్సన్ వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మేము ముందుకు ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. వాళ్ళు కూడా మాకు అన్నదమ్ములే, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. ఎలాంటిది కూడా మేము ఎంత విట్టదలుచుకోలేము. కొంచెం కోపం ఉన్నా ఏదో విషయంలో కంపల్సరీ వాళ్ళు మాతో సహకరించి, మేము వాళ్ళతో సహకరించి ఈ పార్టీని భీమ్గల్ టౌన్ కానీ భీమ్గల్ మండల్ కానీ మేము ప్రతిసారి కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము. ఎలాంటివి కూడా మాకు విభేదం లేవు, రావు కూడా. కొంత కోపతాపాలు ఉన్నా కానీ త్వరలో అవి మాసిపోతాయని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మన బాల్కొండ నియోజకవర్గం సునీల్ గారికి, మరియు అనిల్ అన్న గారికి, మరియు మోహన్ అన్న గారికి, మరియు అన్వేష్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్వర రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.